నమస్తే, కమల్ సురేష్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వెలువడినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే 11,000 పైచీలకు పోస్టులతోటి ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ వేయడం జరిగిందో, ఈ డిఎస్సి నోటిఫికేషన్ వేయడాన్ని కూడా ఏబీవీపీ స్వాగతిస్తుంది. కానీ ఇక్కడ మొదలవ ఏంటంటే, ఈరోజు రేవంత్ రెడ్డి అధికారంలో రాకముందు మేము మెగా డిఎస్సి వేస్తున్నామని ఊరూరా డిస్టిక్లా తిరిగి ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది. సో ఈ అభ్యర్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఈరోజు బీఈడీ అభ్యర్థులు కావచ్చు ఏం ఆశించారంటే, మెగా డిఎస్సి అంటే దాదాపుగా 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈరోజు డిఎస్సిలో, ఈరోజు టీచర్ ఈ స్కూల్ విద్యా వ్యవస్థలో. కాబట్టి 20,000 పోస్టులతోటి నోటిఫికేషన్ వస్తుందని అందరూ ఆశపడ్డారు. కానీ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం చేసినట్టు కేసీఆర్ 5,000 పోస్టులు వేస్తే ఇంకో కొంచెం 5,000 యాడ్ చేసి ఈయన రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఈరోజు 11,000 పోస్టులను ఈరోజు వేయడం జరిగింది. ఇది ముమ్మాటికి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో దీన్ని పునరాలోచించాలి. విద్యాశాఖ కూడా పునరాలోచించి వెంటనే వారికి సిఫారసును చేయాలి. ఎందుకంటే మీరు మెగా డిఎస్సి అన్నట్టుగానే ఈరోజు 20,000 పోస్టులు ఏదైతే ఖాళీగా ఉన్నాయో ఆ పోస్టులను కూడా భర్తీ చేయాలి. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వంలో దాదాపుగా 7,000 పైచీలకు పాఠశాలలను ఈరోజు క్లోజ్ చేయడం జరిగింది. ఈరోజు పాఠశాలను క్లోజ్ చేయడం అంటేనే పేద విద్యార్థులను, గ్రామీణ విద్యార్థులను విద్యకు దూరం చేయడం. కాబట్టి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసినట్టుగా కాకుండా ఈరోజు రేవంత్ రెడ్డి ఈరోజు చెప్పినట్టుగా ప్రగల్భాలకు చెప్పినట్టు కాదు, ప్రతి హామీని నిలబెట్టుకోవాలి. మూసివేసిన ప్రతి పాఠశాలను తెరుస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ 11,000 పోస్టులతో ఏ విధంగా రన్ చేయడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్లో మీరు పునరాలోచించి ఏదైతే పోస్టులను వెంటనే యాడ్ చేసి ఈ నోటిఫికేషన్ను వేయాలి. అదేవిధంగా గత ప్రభుత్వం చేసినట్టుగా పేపర్లను లీక్ చేసి బెండకాయలు, ఉల్లిగడ్డలు అమ్ముకున్నట్టు కాకుండా ఈ ఏదైతే నోటిఫికేషన్లు మీరు వేస్తున్నారో ఈ నోటిఫికేషన్లని కూడా నిష్పక్షపాతంగా భర్తీ అయ్యే విధంగా, ఏ అభ్యర్థిని కూడా హాని చేయకుండా వాళ్లకు నష్టం కలిగే విధంగా చూడాలని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. సో అన్న, ఈ డిఎస్సి పోస్టులు కాకుండా సరిపోవు అని అంటారా ఇప్పుడున్న ఈ టైంలో? ఎస్, ఈరోజు 7,000 పాఠశాలను ఆ రోజు క్లోజ్ చేయడం జరిగింది. ఆ పాఠశాలలన్నింటినీ కూడా తిరిగి ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పడం జరిగింది. సో రేవంత్ రెడ్డి గారికి ఆ పాఠశాలను తిరిగి ప్రారంభించాలి. సో ఆ పాఠశాలను ఒకవేళ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఆ పాఠశాలను ప్రారంభిస్తామంటే ఈ 11,000 పోస్టులు సరిపోవు. కాబట్టి 7,000 స్కూళ్లను ప్రారంభించాలి. ఈ 11,000 పోస్టులు ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ వేసిరో ఈ నోటిఫికేషన్లో అదనంగా పోస్టులను కూడా యాడ్ చేసి అప్పుడు ఒక 20,000 పోస్టులు వేస్తే దాన్ని మెగా డిఎస్సి అంటాం. కానీ ఆయన 5,000 వేసిండు, ఈయన 11,000 వేసి మెగా డిఎస్సి అని పోస్టర్ రిలీజ్ చేసి అది హంగామా చేయడం, హంగు ఆర్భాటాలు చేయడం తప్ప ఈరోజు కేసీఆర్ను తలదన్నేలాగా ఉన్నారు రేవంత్ రెడ్డి తప్ప ఈరోజు నిరుద్యోగులను ఆదుకునే స్థితిలో రేవంత్ రెడ్డి కనబడడం లేదు. ఎందుకనన్నా అంటే ఆల్మోస్ట్ వాళ్ళని చెప్పారు కదా, ఈ సంవత్సరంలోనే 2 లక్షల పోస్టులు అన్ని ఫిల్ చేస్తాము, నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పి ఆయన చెప్పారు కదా అన్న, మరి దానికి ఏమంటారు మీరు? ఎస్, 2 లక్షల పోస్టులను భర్తీ చేయాలి. నేను 2 లక్షల పోస్టుల గురించి మాట్లాడలే. ఇక్కడ ఏదైతే స్కూల్ విద్యా వ్యవస్థలో ఉందో ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఈరోజు ఆదిలాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ విధంగా చాలా గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు ఆ ప్రాంతాల్లో ఈరోజు స్కూళ్ళను క్లోజ్ చేయడం అంటేనే గ్రామీణ ప్రాంత విద్యార్థులను విద్యకు దూరం చేయడం, మొదట్లోనే వాళ్ళని తుంచి వేయడం జరుగుతుంది. సో ఏదైతే స్కూళ్లను క్లోజ్ చేయడం జరిగిందో ఆ స్కూళ్లను ప్రారంభించాలి. ఆ 2 లక్షల పోస్టులను భర్తీ చేయండి, దాంట్లో నో డౌట్. కానీ ఈరోజు స్కూల్ విద్యా వ్యవస్థలో ఈరోజు ప్రకటించిన నోటిఫికేషన్లో అదనంగా పోస్టులను యాడ్ చేసి ఏదైతే 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఆ పోస్టులను యాడ్ చేసి నోటిఫికేషన్ ఇవ్వాలి. అదేవిధంగా మెగా డిఎస్సి అని, అప్పుడు దాన్ని మెగా డిఎస్సి అంటాము. తిరిగి పాఠశాలను ప్రారంభించడం వల్ల గ్రామీణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యకు దూరం కాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.